హలో ఫ్రెండ్స్, నిన్న వీడియోలో మీకు కొన్ని ఆయుర్వేదం మొక్కలు చూపించాను కదండి. ఇది ఇంకొక ప్లాంట్ అండి. ఇది చాలా మంచి ప్లాంట్ అండి. విటమిన్ డి తప్ప అన్ని విటమిన్స్ ఉన్న మొక్క అండి. దీని పేరు మల్టీవిటమిన్ ప్లాంట్ అండి. ఇది కరేపాకు కారం లాగా కారం పొడి చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఆకుకూర పప్పులో కూడా చిన్న ముక్కలు చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది లక్ష్మీ తరు ప్లాంట్ అండి. క్యాన్సర్ పేషెంట్స్కి ఆకులు కషాయం చేసుకొని తాగితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క ఆకు వారానికి ఒకసారి మార్చి తాగితే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగా ఉంటుందండి. ఇది తమలపాకు మొక్క అండి. అందరికీ తెలుసు. డైరెక్ట్ తినొచ్చు, డికాషన్ లాగా చేసుకొని తాగొచ్చు. డైజెషన్కి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వకుండా, ఫర్టిలిటీస్ ప్రాబ్లమ్స్కి బాగా పనిచేస్తుందండి తమలపాకు మొక్క. ఇది నల్లేరు కాడలండి. ఇందులో హై కంటెంట్ ఆఫ్ విటమిన్ సి ఉంటుందండి. రోగనిరోధక శక్తి పెంచుతుందండి. ఏదన్నా బోన్ ఫ్రాక్చర్ రిపేర్ చేయడానికి చాలా మంచి ప్లాంట్ అండి. ఇది పచ్చడిగా చేసుకోవచ్చు. వారానికి ఒకసారి ఏ ప్రాబ్లం లేకపోయినా తీసుకుంటే అన్నిటికీ మంచిదండి. ఇది సుగంధి పాల మొక్క అండి. ఇది ఎక్సెస్ బాడీ హీట్ని తగ్గించి యూరిన్ ఫ్లోని పెంచే మంచి మొక్క అండి. ఇది ఈ రూట్స్ని పేస్ట్ చేసుకొని దెబ్బల మీద, స్కిన్ ఎలర్జీస్ మీద పెట్టుకుంటే తగ్గిపోతుందండి. ఇది సబా స్నేక్ గ్రాస్ ప్లాంట్ అండి. దీన్ని డికాషన్ లాగా చేసుకొని తాగితే యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయండి. అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఆకు కషాయంగాను, డ్రై లీఫ్ పౌడర్గాను చేసుకొని తాగొచ్చండి. ఇదేమో శతావరి అండి. ఇది రూట్ పౌడర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ క్లియర్ చేసి మెన్స్ట్రువల్ సైకిల్స్ని రెగ్యులేట్ చేస్తుందండి. ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. పాలిచ్చే తల్లులకి బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండేలాగా చూస్తుందండి. ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.